ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు, ఏంటి రాజు ఇలా వర్షంలో తడుస్తున్నా? రే, అడ్డగాడిదల్లా ఉన్నారు. రాజు వర్షంలో తడుస్తుంటే కనీసం గొడుగు పట్టాలని తెలీదా? ఏమైందమ్మా? ఏంటి నాన్న మీరు చేసిన పని? వర్షంలో కూడా మీరు రాజుకు పంచెప్పాలా? అడ్డంగా మేస్తూ అంతమంది అడ్డగాడిదల్లా ఉన్నారు. వాళ్ళకి పంచెప్పచ్చు కదా. అయినా నువ్వేంటి రాజు, వర్షం పడుతుంది, కాసేపు ఆగండి నేను చెప్పొచ్చు కదా. నాన్న, ఇంకెప్పుడు రాజుకిలా పని చెప్పకు. సరే సరే. రోహిణి చాలా ఓవర్ చేస్తుందిరా. రాజుని మొగుళ్ళా ఫీల్ అవుతుంది. అవును, మొగుడిని కూడా ఎంత ప్రేమగా చూసుకోదేమో. వర్షంలో తడిస్తే చున్నీతో తలార్పడం, రాజు కష్టపడుతుంటే చూస్తూ ఓర్చుకోలేకపోవడం, మనల్ని తిట్టడం. రే, చూసింది చాలు, వెళ్ళి పని చేసుకోండి. రాజు, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ఇదిగో నీకోసం టీ తెచ్చాను. వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు మారవు రాజు. ఈ రోహిణిని ఎలా దూరం పెట్టాలో కాకుండా ఎలా దగ్గర తీసుకోవాలో ఆలోచించు. అది 2000 అయింది. దీపు, మమ్మీ, ఇల్లొచ్చిందిరా అమ్మ. అమ్మా రూపా, రూపా, అక్క రూపొచ్చింది, గుమ్మడికాయ తీసిరా. అమ్మా రూపా, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు దీపు? బాగున్నాను ఫ్రెండు. వెరీ గుడ్.
బాగున్నావా అక్క? సరే సరే లోపల పదండి. ఎందుకు లేట్ అయిందమ్మా? కార్ ట్రబుల్ ఇచ్చింది ఫ్రెండ్. దాన్ని తోసుకుంటూ వెళ్ళి కార్ రిపేర్ చేసుకుని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఊరందరి దిష్టి, చూడని వాళ్ళ దిష్టి, చూసే వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఏడ్చే వాళ్ళ దిష్టి అంతా పోవాలి. కుడికాలు లోపలికి పెట్టిరామ్మా. పదమ్మా. ఏంటి రూపా అలా చూస్తున్నావు? మీ నాన్నకి నీకు ఇష్టమైన ఇల్లు కదా, అందుకే ఎవరో కొనబోతుంటే అడ్డుకుని మరీ కొన్నాను. నువ్వు తిరిగి ఇంటికొచ్చేసరికి నీకిష్టమైన ఈ ఇంట్లో ఉండాలి అని కోరి మరీ కొన్నాను. ఏంటమ్మా రూపా, నువ్వు వచ్చావని మేమంతా పండగలా ఫీల్ అవుతుంటే నువ్వు మాత్రం సైలెంట్గా ఉన్నావు. అదేం లేదు పిన్ని. దీపు, దేవుడికి దండం పెట్టుకుందు గన్రా. పద. దీపు, నీకు జన్మనిచ్చిన దేవత మీ అమ్మే కాబట్టి మీ అమ్మకి దండం పెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.